ప్రియమైనటువంటి హైందవ సహోదరులందరికీ నమస్కారములు, శుభాభి వందనాలు. ప్రియ హైందవ సహోదరులారా, మరి ఈ వారకాల సమయంలో జరిగినటువంటి సంఘటన పోతుకుంట దగ్గర ధర్మవరం మండలంలో ఒక చర్చిని పాడు చేశారు, ఒక చర్చిని ధ్వంసం చేశారు. మరి ఈరోజు అటువంటి దుండగులను పట్టుకొని అరెస్ట్ చేశారు. వారిలో ముఖ్యంగా యువకులు ఉన్నారని తెలిసి, ప్రియ హైందవ సహోదరులందరికీ ఒక మాట అడుగుతాను. మేము ఏమి మీకు హాని చేస్తున్నాం? మేము ఏమి మీకు ఇబ్బంది పెడుతున్నాం? క్రైస్తవులుగా మేము మా పని మాత్రమే మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక మనిషి పాడు జీవితంలో ఉంటే, ఒక మనిషి తాగుడు జీవితంలో ఉంటే, వ్యభిచారము, దొంగతనము, పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని మేము వాక్యం ద్వారా బలపరిచి ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి మనిషిగా మారుస్తున్నాం. అంతేగాని ఎవరి దేవులను, ఎవరి దేవతలను మేము కించపరచటం లేదు. మేము ఎవరికి ఇబ్బంది పాటలు కలుగ చేయట్లేదు. మీ సనాతన ధర్మం మీకేం చెబుతుందో ఒకసారి ఆలోచించి, మా పరిశుద్ధ గ్రంథం అయితే, మా బైబిల్ అయితే కీర్తనలు 133వ అధ్యాయం 1వ వాక్యంలో సహోదర ప్రేమ కలిగి ఉండుట రమ్యము, మనోహరము అని మా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. మేము దాన్నే పాటిస్తున్నాం తప్ప మేమెవరిని ఎక్కడ కించపరచటం లేదు, ఎవరిని మేము ఎక్కడ అవమానపరచటం లేదు. మరి మీ సనాతన ధర్మం ఏం చెప్తుందో ఫస్ట్గా కనుక్కోండి. అసలు సనాతన ధర్మము అంటే అర్థమేంటో తెలుసుకోండి. మరి సనాతన ధర్మంలో ఎక్కడైనా మరి ఇతర మతాల వారిని, మీ తోటి మనుష్యులను, మీ తోటి దేవాలయములను పాడు చేయమని ఎక్కడైనా రాయబడి ఉంటే, హింస పెట్టమని ఉంటే, మీరు ఒకసారి చదివి ఆలోచించేసి మీరు చేస్తున్న తప్పా కరెక్టా అన్నది మాత్రం ఆలోచించి, ప్రేమైనటువంటి యవనస్తులారా, ఎవరి మాటలో విని మీ యవనమైనటువంటి జీవితాలను పాడు చేసుకోవద్దు. సువార్తకు వెళ్ళేటువంటి ఒక వ్యాన్ను కూడా ఈ మధ్య కాలంలో ధ్వంసం చేశారు. వారిని కూడా పట్టుకొని జైల్లో వేశారు. పోతికుంట గ్రామంలో జరిగినటువంటి బీసీ కాలంలో ఉన్నటువంటి చర్చిని ధ్వంసం చేసిన వారిని కూడా పట్టుకొని ఈరోజు పోలీసు వారు విచారణ జరిపి మరి యాక్షన్ తీసుకొని శిక్షకు వారిని పాత్రగా చేస్తున్నారు. గమనించండి, మేము క్రైస్తవులము, మేము క్రైస్తవ బిడ్డలము, క్రీస్తు నడిచిన త్రోవలో మేము నడుస్తాం. మేము ఎవరికి హాని చేయట్లేదు. మనది లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఏ మనిషి అయినా, ఏ దేవునైనా, ఏ మతమునైనా ఆచరించవచ్చు అని ఆర్టికల్ 25 చెప్తా ఉంది. మీకు ఇష్టమైన దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారు. మాకు ఇష్టమైనటువంటి యేసుక్రీస్తుని మేము కూడా ఆరాధిస్తున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అని చెప్పుకునేటువంటి మన భారతదేశం ఒక గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతదేశం.
మరి ఏ దేశంలో లేదు ఇలా. భాయి భాయి అని చెప్పుకున్నటువంటి, మతాల గురించి చెప్పుకున్నటువంటి దేశం ఏది లేదు. మన దేశం మాత్రమే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయి భాయి అని చెప్పుకుంటున్నారు. అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని. మరి మన భారతదేశ సంస్కృతిలో, మన భారతదేశపు రాజ్యాంగంలో రాయబడినటువంటి మాట గమనించండి. హైందవ సహోదరులారా, మేమెవరికి ఎగనిస్ట్గా లేము, మేమెవరిని బాధ పెట్టము, మేమెవరిని ఇబ్బంది పెట్టట్లేదు. మాకు మేముగా చెప్తున్నాం, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్తున్నాం, యేసుక్రీస్తే గొప్ప దేవుడు అని చెప్తున్నాం, యేసు ఒక్కడే దేవుడు అని చెప్తున్నాం. అది మా తండ్రి కాబట్టి మేము అలాగే చెప్పుకుంటున్నాం. మా తండ్రి గురించి మేము గొప్ప చెప్తున్నాం. సరే, మీరు కూడా మీ దేవుళ్ళు, మీ దేవతలు గొప్పలని చెప్పుకుంటున్నారు, అందులో తప్పదం లేదు. మరి మా క్రైస్తవుల మీదనే మీకు ఎందుకు కోపం కలుగుతా ఉంది? ఆలోచించేద్దాం. అందరము కలిసికట్టుగా ఉందాం, సహోదర ప్రేమ కలిగి ఉందాం. ఎవరి మతాన్ని వారు ప్రేమించుకుంటూ, ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థన చేసుకుంటూ ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి హైందవ సహోదరులు కలిసి రావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి, చదవండి, ఉద్యోగాలు సంపాదించండి. దేశ విదేశాలలో గొప్పదైనటువంటి ఒక ఉన్నతమైన చదువులు చదివి మంచి ఇంజనీర్స్ అవ్వండి, డాక్టర్స్ అవ్వండి, మంచి నడవడికలో నడవండి. గొప్ప పేరు ప్రఖ్యాతులు మన ఇండియాకు, మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. మతముల గురించి, వీటన్నిటి గురించి పట్టించుకొని మీ యవ్వన ప్రాయం అంతా మీరు నాశనం చేసుకుంటున్నారు. ఆలోచించి చేయండి. మనమందరము కలిసి ఒక మంచి సమాజం కొరకు పాటుపడదాం. నీ మతం నా మతం, నీ ధర్మం నా ధర్మం అంటూ మరొకటి ఉండకుండా ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ మనవి చేసి కోరుకుంటున్నాం. మేము పాస్టర్లు ఎవరిని హింస పెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు. మేమెవరిని ఏమి బలవంతమైనటువంటి బలవంతాలు పెట్టి మేము ఒక మతంలోకి లాగట్లేదు. మాది క్రైస్తవ మతం కాదు, క్రీస్తుని వెంబడించటం మాత్రమే. క్రీస్తు ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో ఆయన ఎలాగైతే నడుచుకున్నాడు, ప్రేమస్వరూపి అని క్రీస్తుకు తప్ప మరి ఒకరికి ఎవ్వరికి ఎక్కడ పేరు లేదు. ఆయన ప్రేమించినవాడు, ప్రేమ పంచినవాడు. అదే ప్రేమను మేము ఈ లోకానికి పంచాలని చూడటం తప్పంటారా? ఆలోచించండి హైందవ సహోదరులారా, మీరు మేము ఒకే దేశంలో బ్రతుకుతున్నాం. మీరు మేము ప్రేమ కలిగి ఉండటం మంచిది తెలియచేస్తూ, మరి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను.